ఒక్క విషయం అడుగుతాను చెప్పండి అని చెప్పేసి కార్తీక్ అడుగుతూ ఉంటాడు శివనారాయణని. మా అమ్మని ఇప్పుడు ఎలా పిలవాలి? డ్రైవర్ అమ్మగాన పిలవాలా? ఇంటి ఆడబడుచుగా పిలవాలా? అని చెప్పేసి శివనారాయణ అడిగేసరికి ఎలా పిలిచినా అది నీ ఇష్టమే, కానీ మీ అమ్మ ఫంక్షన్కి రావాలి అని శివనారాయణ అంటూ ఉంటాడు. అలా ఎలా అవుతుంది? డ్రైవర్ పని వాళ్ళకైతే బయట భోజనాలు పెడతారు, సొంత ఇంట్లో వాళ్ళకైతే ఇంట్లో పెడతారు. కానీ మా అమ్మ డ్రైవర్గా మాతో పాటు బయట తినాలా, ఇంటి ఆడపడుచుగా ఇంట్లో తినాలా? ఆ విషయం మీరే నిర్ణయించాలి కదా అని కార్తీక్ చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు శివనారాయణని. అది వాళ్ళ ఇష్టం, ఎక్కడ నచ్చితే అక్కడ తినొచ్చు, నేనేం వాళ్ళని కండిషన్లో పెట్టను అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. ఇక్కడే మీ బుద్ధి ఏంటో తెలిసిపోతుంది అని అనేసరికి శివనారాయణ అయితే అలా చూస్తూ ఉంటాడు. మా అమ్మ ఇంటి ఆడబడుచుగా వస్తే ఇంట్లో తింటుంది, డ్రైవర్ అమ్మగా వస్తే బయట తింటుంది అంటే మా అమ్మని ఎలా పిలమని చెప్తున్నారు? అయినా మా అమ్మని నేను ఏమని పిలవాలి అని అనేసరికి అది నీ ఇష్టం, ఎలా పిలుస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం, కానీ మీ అమ్మకి రావాలి అని అనేసరికి అయితే నేను ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మా ఇంట్లో మా వాండర్ గారి ఇంట్లో ఫంక్షన్ అవుతుంది రా అని చెప్పేసి పిలాలా అని అంటూ ఉంటాడు. ఏంటి కార్తిక్ బాబు అని అనేసరికి ఆపు దీప, ఈ విషయంలో మాత్రం నేను ఎందుకు పిలవాలి? తనకి అవసరమైతే తను పిలుచుకోమను, మా అమ్మని అయితే నేను ఎక్కడికి తీసుకెళ్ళను, అందులోగా నేను పనిచేసిన ఇంటికైతే అసలు తీసుకురాను అని చెప్పేసి కార్తిక్ అంటూ ఉంటాడు. దీప అయితే అలా చూస్తూ ఉంటుంది. ఏంటి కార్తిక్ బాబు అలా మాట్లాడేస్తున్నారు అని అనేసరికి కొన్నిటికి కొన్ని ఉంటాయి దీప, కామ్గా ఉన్నాం కదా అని అన్ని విషయాలు పరీక్షిస్తే బాగోదు కదా అని అనేసరికి అయితే నువ్వు మీ అమ్మకి ఒంట్లో బాగాలేదు అంటున్నావు కదా, మీ అమ్మకి ఈ విషయాలు ఏం చెప్పకుండా పిలువు అనేది అంటూ ఉంటాడు. మా అమ్మకి ఈ విషయం తెలిస్తేనే బాగోదు సార్, ఒకవేళ తెలిస్తే మా అమ్మ చేసే పని ఏడవడమే, ఒకవేళ తెలియకపోయినా మీరు ఇలా పిలవకపోయినా పిలిచి ఇలాగ పిలమన్నారమ్మా అని నేను జస్ట్ చెప్పినా సరే ఏడుస్తూనే ఉంటుంది, అంటే నన్ను ఆడబొట్టుగా కాదు నీకు పనివాడు అమ్మగానే పిలిచారు అనైతే ఏడుస్తూనే ఉంటుంది అనేది అంటూ ఉంటాడు. ఇక శివనారాయణ అయితే చాలా అలా చూస్తూ ఉంటాడు. ఏ మాత్రం దీనికి పిలవడం ఎందుకు, అవమానించడం ఎందుకు, వద్దు నేను మా అమ్మని పిలవను, మీకు కావాలి అంటే మీరు పిలుచుకోండి, నాకు సంబంధం లేదు, నేనైతే మా అమ్మని పిలవను, ఇంట్లో పని అయిపోయింది, చిన్నసారికి చెప్పాను నేను వేగంగా వెళ్తానని, కారు తాళాలు అక్కడ పెట్టేశాను, వంట పని కూడా లేదు, మేము ఇక్కడ వెళ్తాం సార్ అని చెప్పేసి కార్తీక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక శివనారాయణ అయితే ఎవరిని ఎలా ఎప్పుడు పిలవాలో నాకు తెలుసు, ఎలా ఎక్కడికి రప్పించాలో నాకు తెలుసు, నువ్వు చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు అని అయితే శివనారాయణ అనుకుంటాడు.